ఈ మధ్య 2-3 రోజుల నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది. యేసుక్రీస్తు వారి డిఎన్ఏలో 40% ఇండియన్ డిఎన్ఏ ఉంది. ఎంతమంది విన్నారు? మీరు వెనకపోవటం ఏంటి? యేసుక్రీస్తు వారి డిఎన్ఏట 40% భారతీయ మూలాలు, మరి రిమైనింగ్ 60% ఏ మూలాలో చెప్పలేదు వాళ్ళు. నిజమే, ఆయన ఆసియా ఖండంలో పుట్టాడు. ఇజ్రాయేల్ దేశం ఆసియా ఖండంలోది. ఆసియా ఖండంలోని ఇజ్రాయేల్ దేశం భూమండలం అంతటికి మధ్య భాగం. మరి 60% రిమైనింగ్ ఎక్కడి నుంచి ఉంది? మీకు తెలుసా? ప్రపంచంలో ఎన్ని జాతుల ప్రజలు ఉన్నారో అన్ని జాతుల డిఎన్ఏ ఒక్క యేసుక్రీస్తులోనే దాగుంది. ఒక్క యేసుక్రీస్తులోనే దాగుంది. ఎందుకో తెలుసా? ఆ యేసుక్రీస్తు అనే మూల పురుషుడిలో నుండే సమస్త మానవాళి ఉద్భవించింది. పెద్దగా చెప్దాం ఆమేన్. నాలో ఎవరి డిఎన్ఏ ఉంటుంది? మా నాన్నదే. మీలో ఎవరి డిఎన్ఏ ఉంటుంది? మీ నాన్నదే కదా. ఏ తండ్రిలో నుంచి వచ్చామో ఆ తండ్రి డిఎన్ఏ ఉంటుంది కదా. మనందరి డిఎన్ఏ ఎవరిలో నుంచి వచ్చిందో తెలుసా? సృష్టికర్త, సమస్త మానవాళిని సృజించిన ఏకైక దేవుడు, స్వహస్తాలతో నిర్మించి నాసికాంధ్రలో ఊపిరి ఉంచి సమస్త మానవాళిని నిర్మించిన ఏకైక నిర్మాణకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేస్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో కూడా రాసి ఉంటుంది, భూమండలం అంతటికి ఇజ్రాయేల్ దేశం మధ్య భాగమని. యేసుక్రీస్తు మధ్య భాగంలో ఎందుకు ఆయన పుట్టి శిలువ త్యాగం చేశాడు అంటే, ఈ దేవుడు ఈ దేవుడు అందరినీ సృష్టించిన దేవుడు కనుక ఒక దేశంలో పుట్టి నేను ఈ దేశస్తున్నని చెప్పడాయినా. కొంతమంది మాట్లాడే మాటలు ఎట్లుంటాయంటే, మీ దేవుడు వేరండి, మా దేవుడు వేరు. మీ దేశం వేరండి, మా దేశం వేరు. మా దేశానికి సపరేట్గా దేవుడు ఉన్నాడండి, ఆ దేశపు దేవుడు ఇక్కడికి ఎందుకండి అని కొంతమంది పాపం అమాయకంగా తెలియకంటారు. అయ్యలారా, మనమందరం ఒకే దేవుని చేతి పని. కులానికి ఒక దేవుడు లేడు, మతానికి ఒక దేవుడు లేడు, జాతికి ఒక దేవుడు లేడు, దేశానికి ఒక దేవుడు లేడు. నాసికా రంధ్రాలలో ఊపిరి ఉన్న సమస్త మానవాళికి ఒక్కడే దేవుడున్నాడు. ఒక్కడే దేవుడున్నాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఖండం ఎలా ఏర్పడింది, జాతులు ఎలా ఏర్పడ్డారు, సమస్త మానవాళిని గూర్చి ఈ గ్రంథంలో రాయబడింది. ఎందుకు ఈ గ్రంథంలో మాత్రమే సమస్త మానవాళిని గురించిన చరిత్ర ఉందో తెలుసా? ఈ దేవుడు సమస్త మానవాళిని సృష్టించిన సృష్టికర్త గనుక.